ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను పాపినయ్యా, ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు, కానీ నాకు నువ్వు కావాలి అని అడిగాడండి. సుంకర ప్రార్థన దేవుడు అంగీకరించలేదా? హృదయము ఆయనకు తెలుసు. దాగున్న పాపాలన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఏవేవో పాపములు చేసేసి లోకానుసారంగా జీవించి ఇక్కడికి వచ్చి నేను పరిశుద్ధుణ్ణి అని నీ నోటితో అంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. నువ్వు నిజముగా ఉన్న స్థితిని ఒప్పుకో దేవుని దగ్గర. ఎలాంటి పాపకైనా ఆయన ఆశ్రయం కల్పిస్తాడండి. నిన్న మన సాక్ష్యం వెళ్ళలేదా? లోకం అంటది నువ్వు నాకు అక్కర్లేదు అంటది, నువ్వు ఇలాంటోడువా, నువ్వు ఇలాంటి దానివా అంటది. దేవుడు అంటాడు పర్లేదు దా, నీ హృదయం నాకు కావాలి, నేను ఈ హృదయాన్ని ఏం చేస్తాను, అందముగా నూతన సృష్టి నూతన స్వభావము నీకు ఇస్తానన్నాడు. చూడండి, ఈ మాట మనము హృదయంలో పలకల మీద రాసుకోవాలి. ఏంటంటే నీ హృదయం మోసకరమైంది, నీ మనసు చెప్పినట్టు నువ్వు నడవకూడదు, నీ ఆలోచనలు చెప్పినట్టు నువ్వు వెళితే నాశనానికి వెళ్ళిపోతావు. మోసకరమైంది, ఘోరమైన వ్యాధి అంట. ఇది ఆత్మీయమైన వ్యాధి. చెప్పండి ఏంటిది? అదేంటంటే నాకు ఏం జబ్బులు లేవు ఇలా చెప్తున్నారు ఏంటంటే ఘోరమైన వ్యాధి అంటే ఇంకా పాపం అనే కుష్టి ఉందన్నమాట మనందరికీ. ఏంటంట ఇది తొలగిపోవాలి ప్రియులారా.